నీ చదువు, నీ జ్ఞానం, నీ టాలెంటు, నీ పనితనాలు దేవుడికి అవసరం లేదు. నీకు లేవా? పర్వాలేదు, దేవునికి అందుబాటులోకి వెళ్ళు. నువ్వు అవసరమైతే నీకు లేనివి అవసరమైనవి నీకు ఇచ్చి నిన్ను ఆశీర్వదించి నిన్ను నింపి వాడుకుంటాడు. ఆమె చేశాడు కదా సమూయేలుకి, అట్లా ఇర్మియాకి అట్లా చేశాడు కదా. బాలుడైన దావీదు చేత గొల్యాతును కూల్చి ఇశ్రాయేలు సైన్యంలో కొమ్ములు తిరిగిన మొనగాళ్ళు ఎవడు చేయలేని పని ఆ పిల్లోడి చేత జయించి తర్వాత అతన్ని ఇశ్రాయేలుకు రాజును చేశాడు కదా. సౌలు ఏమన్నాడు దావీదును చూసి? నువ్వు బాలుడు నాన్న, వాడెక్కడ నువ్వెక్కడ, వాడి మీదకి పోతానంటున్నావేంటి? సార్ నేను బాలుడినే కావచ్చు సార్, కానీ నన్ను పిలిచిన వాడు నాకు తోడైనవాడు బాలుడు కాదు సార్. ఆయన బాలుడు కాదు సార్, ఆయన సంవత్సరములకు మితి లేదు సార్, కాలాతీతుడు నాకు తోడై ఉన్నాడు సార్. మీరు నా వయసును చూస్తున్నారు కానీ నాకు తోడై ఉండి నన్ను పిలిచిన వాని వయసు చూడట్లా. మీరు నా బలం చూస్తున్నారు కానీ నన్ను పిలిచిన వాని బలం చూడట్లా. నేను బలహీనుడినే, గొర్రెలు కాసి ఎండకెండి వాన తడిచిట్టున్నా నేను, కానీ నన్ను పిలిచిన వాడు మహాబలుడు సార్. సరే పో అంటే కొట్టాడు. ఏం తీసుకొని పోయాడా? ఆ గొర్రెలు కాసేటప్పుడు ఒడిశాల్లో రాయి పెట్టి ఆ పశువుల్ని కొట్టేది ఏదైతే ఉంటుందో ఆ క్రూర మృగాల్ని, అది తీసుకొని పోయి గొల్యాతు గాడిని కూల్చాడు. కత్తులో లేవు కట్టారులు, వాడి కత్తితో వాడినే వినం చేశాడు. ఇక్కడ నీ టాలెంట్లు, నీ తలాంతులు, నీ చదువులు ఏమండి, ఒక్కొక్కటి మిడిసిపడతా ఉంటాడు. నేను అంత చదివా ఎంత చదివా అని. ఏం చేసేవారు ఎంత చదివంటే వాడికి ఇంక రెండోది ఏం లేదు. సక్కనమ్మ ఎందుకు పుట్టావంటే సక్కన వాళ్ళని చూసి ఎక్కిరించడానికి పుట్టాను అందంట. వీడు ఎదుటి వాళ్ళని పాయింట్ అవుట్ చేయడానికి తప్ప, వాడు అతిశయపడటానికి తప్ప, ఇట్లాంటి వాళ్ళు ఏం చేయగలిగారండి దేవుని కోసం? ఆరో తరగతి 2 సార్లు 3 సార్లు తప్పాను అన్నాడు ఒక దైవజనుడు. అలాంటి వ్యక్తిని పెట్టుకొని లక్షల మందిని రక్షణలో నడిపించిన కార్యం దేవుడు చేశాడు.